రహస్యాలు, మూసి ఉన్న తలుపుల వెనక దాగి ఉన్న రహస్యాలంటే మనందరికీ ఎక్కడలేని ఆసక్తి కదూ. ముఖ్యంగా ఆ రహస్యం వెనుక ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ఆ ఆకర్షణ ఇంకా పెరిగిపోతుంది. ఈరోజు మనం కేవలం 8 వాక్యాల్లో ముగిసిపోయే ఒక అద్భుతమైన, కాని ఒళ్ళు గగుర్పొడ్చే కథను విశ్లేషించబోతున్నాం. ఈ మూసిన గది కథ మానవ మనస్తత్వాన్ని ఎలా వణికిస్తుందో, మనందరిలో ఉండే సహజమైన కుతూహలం ఎలాంటి వినాశనానికి దారితీస్తుందో ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. పదండి, ఈ చిన్న కథలోని ప్రతి పొరను విడదీసి చూద్దాం. ఒక్కసారి ఈ ప్రశ్నను గమనిద్దాం. నిషేధించబడిన నియమాలను ఉల్లంఘిస్తే ఏమవుతుంది? అసలు ఒక పని చెయ్యకూడదు అని తెలిసినప్పుడు మన మెదడు ఎందుకు అదే చెయ్యాలని ఆరాటపడుతుంది? నిజానికి నిషేధించబడిన విషయాల పట్ల ఆకర్షణ అనేది చాలా సహజమైన మానవ ప్రవృత్తి. ఒక తలుపును గట్టిగా మూసి ఉంచినప్పుడు దాని వెనుక ఏదో గొప్ప రహస్యం దాగి ఉందన్న భ్రమ మనల్ని ఆవహిస్తుంది కదా. ఆ మానసిక ప్రలోభమే ఈ కథకు మూలస్తంభం. నియమాలను బద్దలుకొట్టాలనే ఆ సహజమైన తపన ఎలా ఒక ఊహించని పరిణామానికి దారితీస్తుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సరే, ఇప్పుడు నేరుగా ఈ కథలోకి వెళ్దాం. మొదటి భాగం, నిషేధించబడిన గది. కథానేపథ్యం ఇక్కడే ఒక ఇంట్లో ఎప్పుడూ మూసి ఉండే ఒక గదితో ఎంతో నిగూఢంగా ప్రారంభమవుతుంది. ఆ గది గురించి తల్లిదండ్రులిచ్చిన ఒకే ఒక్క హెచ్చరిక ఇది: ఆ గది తీయొద్దు. ఈ వాక్యం ఎంత కఠినంగా ఉందో గమనించారా? ఇక్కడ ఎలాంటి వివరణ లేదు, ఎందుకు తీయకూడదో కనీసం కారణం కూడా చెప్పలేదు. కేవలం ఒక ఖచ్చితమైన, స్పష్టమైన ఆంక్ష మాత్రమే. పిల్లల మనస్తత్వం ప్రకారం ఇలా కారణం చెప్పకుండా విధించే ఆంక్షలు వారిలో మరింత ఆసక్తిని పెంచుతాయి. ఈ చిన్న హెచ్చరికే కథలో రాబోయే భయంకరమైన సంఘటనలకు ఒక పునాది. ఇక రెండవ దశ, ధిక్కార చర్య. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ బాలుడిలో కుతూహలం పెరిగిపోయింది. చివరికి ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆ తలుపు తెరిచాడు. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ కథ ఎంత వేగంగా ఊపందుకుంటుందో ఈ టైమ్లైన్ ద్వారా మనం చూడొచ్చు. మొదట ఒక చిన్న హెచ్చరిక, తరువాత తలుపు తెరవడం అనే సాధారణమైన ధిక్కారచర్య, వెంటనే ఒక ఖాళీ గది దర్శనం, ఆ మరుక్షణమే ఒక భయంకరమైన ఉచ్చులో పడిపోవడం. కేవలం కొన్ని క్షణాల్లోనే ఒక చిన్న తప్పు ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఈ క్రమం చాలా స్పష్టంగా చూపిస్తుంది. తలుపు తెరిచిన బాలుడికి బహుశా ఏవైనా నిధులు లేదా భయంకరమైన రాక్షసులు కనిపిస్తారని మనం కూడా ఊహించుండొచ్చు. కాని వాస్తవం పూర్తిగా భిన్నంగా ఉంది. లోపలంతా ఖాళీగా ఉంది, కేవలం ఒకే ఒక కుర్చీ తప్ప. ఇలా మన అంచనాలకు భిన్నంగా జరగడం వల్ల కథలో ఒక వింతైన శూన్యత ఏర్పడుతుంది. ఆ ఖాళీ గది ఒక రాక్షసుడి కంటే కూడా చాలా ప్రమాదకరమైనది అనిపించేలా వాతావరణం క్షణాల్లో మారిపోతుంది. ఆ ఒక్క కుర్చీ ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లుగా ఉండటమే అసలైన భయం. మూడవ భాగం, అతీంద్రియ ఉచ్చు. అయోమయంలో ఉన్న ఆ బాలుడి వెనుక అకస్మాత్తుగా ఆ తలుపు బిగిగా మూసుకుపోయింది. దానంతట అదే. ఆ బాలుడి చివరి క్షణాలు ఎంత పకడ్బందీగా ముగిసిపోయాయో ఈ 3 దశలు చాలా అద్భుతంగా వివరిస్తాయి. తప్పించుకునే ఏ అవకాశమూ లేకుండా ఒక క్రమపద్ధతిలో ఆ ఉచ్చు ఎలా బిగుసుకుందో చూడండి. తలుపు మూసుకోవడం, ఒక భయానకమైన స్వరం వినిపించడం, ఆపై ఆ బాలుడు శాశ్వతంగా మాయమైపోవడం. ఎంతో నిర్దాక్షిణ్యంగా ఈ సంఘటన జరిగిపోయింది. ఇవే ఆ బాలుడి గురించి మనకు తెలిసిన చివరి వాస్తవాలు. ఆ మూసిన గదిలో నుండి ఒక భయంకరమైన అశరీరవాణి వినిపించింది. ఇప్పుడు నువ్వే ఇక్కడ ఉండాలి. ఈ పదాలు ఎంత నెమ్మదిగా, ఎంత భయంకరంగా ప్రతిధ్వనించి ఉంటాయో ఒక్కసారి ఊహించండి. ఆ గదిలో అప్పటివరకు ఉన్న శక్తి విముక్తి పొంది బహుశా ఈ బాలుడిని తన స్థానంలో బందీని చేసింది. ఆ ఒకే ఒక్క కుర్చీ ఈ బాలుడు కోసమే అక్కడ వేసిందేమో కదా. ఇక చివరి భాగం, భయంకరమైన నీతి. ఎప్పుడో తర్వాత ఆ తలుపు మళ్లీ తెరవబడినప్పుడు అక్కడ ఎవరూ లేరు. ఆ బాలుడు శాశ్వతంగా మాయమయ్యాడు. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, ఇదొక భయానక సంఘటన మాత్రమే కాదు, మనందరికీ ఒక జీవిత పాఠం. కొన్ని తలుపులు ఎప్పుడూ మోసి ఉండాలి. ఇక్కడ తలుపులు అంటే కేవలం చెక్కతో చేసినవి మాత్రమే కాదు, అవి మన ఆలోచనల్లోని ప్రమాదకరమైన కోరికలు లేదా అనవసరమైన కుతూహలాలు కావచ్చు. ప్రతిదానికి సమాధానం వెతకాల్సిన పనిలేదు. కొన్నిటిని వాటి మానాన వాటిని వదిలేయడమే మనకు సురక్షితం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మనందరి జీవితాల్లోనూ ఇలాంటి మూసిన తలుపులుంటాయి. వాటిని తెరవాలనే బలమైన కోరిక కూడా ఉంటుంది. కాని మనకు తెలియని ఒక అదృశ్య పరిణామం ఆ తలుపుల వెనుక పొంచి ఉంటే,
మన కుతూహలం మనల్ని ఎలాంటి ఇబ్బందుల్లోకి నెడుతుందో ఒక్కసారి ఆలోచించండి. మన ఆలోచనల్లో ఉండే చీకటి గదులు తెరుచుకుంటే వెనక్కి తీసుకురాలేని నష్టాలు జరగవచ్చు. ఈ భయానకమైన వాస్తవాన్ని గుర్తించుకుంటూ మన పరిమితులను మనమెప్పుడూ గౌరవిద్దాం.